ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందములు. ప్రత్యేకముగా జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న ప్రియ కుటుంబములు, మీ పిల్లలు అందరికీ ప్రభుకు స్తోత్రం. మన కుటుంబం మిక్కిలి గొప్పది. ప్రపంచమంతటా మన కుటుంబీకులు ఉన్నారు. ఒకరి కోసం ఒకరితో ఒకరం ప్రార్థించడమే అది బలం. ఆమెన్. మీరు ప్రభు యొక్క వాక్యమును వినేటప్పుడు మీరు పొందుకున్న ఆశీర్వాదములు ఆ కమెంట్ సెషన్లో ముద్రించేటప్పుడు చదివేవారు కూడా ప్రభువుని స్తుతిస్తారు కదా. ప్రభువుకు స్తోత్రం. ఈ అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశము మీకు ప్రయోజనకరమని నాకు తెలుసు కదా. కనుక డైలీ మీరు విని ప్రభువులో బలపడుతున్నారు. ప్రభు బిడ్డలారా, మీరు ఈ మార్చి నెలలో అనేక మందికి క్రొత్తగా మీరు పరిచయము చేయండి, సరేనా? వారు కూడా క్రీస్తు యొక్క గొప్ప ఆశీర్వాదంలోనికి వస్తారు. మంచిది. ఈరోజుకు సంబంధించిన వాక్యం ఏమిటి చదువుకుందాం. యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి వర్షం, తొలకరి వర్షం ఇశ్రాయేలు దేశములో సంవత్సరానికి 2 పర్యాయములు బలమైన వర్షం కురుస్తుంది. అందులో సంవత్సరము ప్రారంభము కంటే ముగింపులో వర్షం శక్తివంతముగా బలముగా ఉంటుంది. ఇది దేన్ని చూపిస్తుంది? ఇది కడవరి వర్షం. అదే అభిషేకపు వర్షానికి సాదృశ్యము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము సెలవిస్తుంది ఎలాగంటే కడవరి వర్షము, తొలకరి వర్షము. దీనిని చెప్పేటప్పుడు ఇంకొక వచనం నాకు గుర్తొస్తుంది. ఆ వచనమును నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క కడవరి వర్షము, కడవరి కాల వాన కొరకు దేవుణ్ణి వేడుకొనుడి. ప్రతివాని చేతిలోనూ పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. జకరియా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనములో చూడండి ప్రియులారా, కడవరి వాన కాలము దేవుని యొద్ద వేడుకొనుడి. లేటర్ రెయిన్. ఈ కడవరి కాలమందు ఒక గొప్ప ఉజ్జీవం రాబోతుంది అంటున్నామే, అదే కడవరి కాలపు వర్షము. మొదటి వర్షం ఒకటి వచ్చింది. అది మొదటి శతాబ్దములో 120 మంది మీద కుమ్మరింపబడింది. ప్రపంచమంతటా అది మండి వ్యాపించింది. ప్రభు బిడ్డలారా, రెండవసారి ఒక వర్షం రాబోతుంది. అదే కడవరి కాల వర్షము. అలాగైతే ఈరోజు ప్రభువు ఈ మాట మీతో మాట్లాడేటప్పుడు, ప్రభు బిడ్డలారా, ఈ కడవరి కాల వర్ష ఆశీర్వాదము మీ ఇంటికి ప్రభు ఇస్తున్నాడు. వాక్యం ఏమని సెలవిస్తుంది చూడండి. ప్రభు బిడ్డలారా, ప్రభునందు సంతోషించుడి. ఆయన చెప్పినట్లుగానే కడవరి కాల వర్షమును, ఆయన మీ మీద తొలకరి వర్షమును కురిపించి మిమ్మలను ఆశీర్వదించును. వర్షము పడితే ఎలాగూ ప్రవాహము ప్రవహించి దేశమంతా పచ్చగా ఉంటుందో, ఒక గొప్ప కోత కలుగుతుందో, అభిషేకపు వర్షం మీ మీద కుమ్మరింపబడినప్పుడు మీ ఇంటిలో ఒక అభివృద్ధి. ఎలాగంటే ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఈరోజు ఈ 2 ఆశీర్వాదములు ప్రభు మీకు ఇస్తున్నాడు. మీకు ఆత్మీయ అభివృద్ధి పరలోకమునకు తీసుకెళ్తుంది. ఆర్థిక అభివృద్ధి, ఈ భూమి మీద బ్రతికేటప్పుడు మనం ఎదుటివారికి ఆశీర్వాదంగా ఉంటాం. నమ్మండి, సరేనా? విశ్వసించండి, సరేనా? నేను విశ్వసించుచున్నానని చెప్పేవారు నాతో కలిసి స్తోత్రం చెప్పి ప్రార్థించి మొదలు పెట్టండి. పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ నామములో దేవా, కడవరి వర్షము, తొలకరి వర్షము కొరకు వేడుకొనుడి అని జకరియా 10:1 వ్రాయబడినట్లుగా కడవరి కాల ఉజ్జీవము కొరకు దేవా, కడవరి వర్షము కావాలి కదా. ఎవరెవరైతే ఈ వర్తమానం విని నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మధ్య వయస్సు కలిగిన వారు కావచ్చు, చిన్న బిడ్డలు కావచ్చు, ఎవరైనా ఉండవచ్చు అయ్యా. ఈ దినమందు ఒక దైవికమైన అభిషేకపు శక్తి మీ బిడ్డలను నింపాలి తండ్రి. మండి వ్యాపించి ప్రవహించేటువంటి నదుల వలె మీ బిడ్డల గృహాలలో నుంచి శక్తి అనేకుల మీదకి వ్యాపించాలి. ప్రతి విశ్వాసుల కుటుంబములలో నుంచి
వారు మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ ఆలయములో అది వ్యాపించాలయ్యా. ఇందును బట్టి ఒక ఆత్మీయ ఉజ్జీవం, ఆర్థిక ఉజ్జీవం యేసు నామములో కలుగునుగాక. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ఖచ్చితముగా నేను మీకు చెప్తున్నాను, ఈ దినమందు ఒక గొప్ప కడవరి కాల ఆశీర్వాదం మీ ఇంటికి వచ్చుచున్నది. సరేనా? ప్రభుకి స్తోత్రం. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.